పేరు హనుమంత్ రెడ్డి. నేను కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళము. ప్రభుత్వానికి 30-40 సంవత్సరాలు సేవ చేసి పదవి విరమణ పొందినాము. ఈ పదవి విరమణ పొందిన తర్వాత ఉద్యోగ ధర్మంతో వచ్చేటటువంటి మా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడం వలన తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కమిటీలుగా భాగంగా ఈరోజు కామారెడ్డి లోపల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఇక్కడ ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మాకు రావాల్సినవి అడుగుతున్నాము. పనికిమాలినవి కానీ, గొంతెమ్మ కోరికలు కానీ వేరే కోరడం లేదు. మొట్టమొదటిది జీపీఎఫ్, అంటే మాకు ఈ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మేము 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మా జీతంలో ఉన్నటువంటి డబ్బులే అవి మేము జమ చేసుకున్నాము. అవసరం ఉన్నప్పుడు వస్తాయని ఆ డబ్బులు రావడం లేదు. ఇంకోటి TGGLI, అది కూడా మా జీతం నుండే కట్ అయినటువంటి డబ్బులు, మాకు ఎప్పుడైనా అవసరం పడితే తీసుకునే డబ్బులు అవి కూడా రావడం లేదు. ఇక GIS గ్రూప్ ఇన్సూరెన్స్, దీనికి కూడా వచ్చేటటువంటి డబ్బులు మా జీతం నుంచి అక్కడ జమ అయి ఉంటాయి, ఆ డబ్బులు రావడం. ఇక మాకు వచ్చినటువంటి సరెండర్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కరు సరెండర్ లీవ్స్ చేసి అవి మా జమ చేసుకున్నటువంటివి మేము సరెండర్ చేస్తే ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి రావడం లేదు. ముఖ్యంగా మెడికల్ బిల్స్ ఒక్కొక్కరి 2 సంవత్సరాల నుంచి అదేవిధంగా పెండింగ్లో ఉన్నవి. EHS కార్డ్స్ మా పెన్షన్దారులకు అది రావడం లేదు. ముఖ్యంగా గ్రాట్యుటీ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేటటువంటిది, ఆ గ్రాట్యుటీ కూడా రావడం లేదు. అట్లనే కమ్యూటేషన్, ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటిది, ఆ కమ్యూటేషన్ కూడా రావడం లేదు. ఈ ఇన్ని సమస్యలను ఏ ఒక్కటి కూడా సాధించకపోవడము వలన ఇంతవరకు ఒక 30-40 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక 5-6 ఇళ్ళకి వెళ్ళి మిస్ అయిపోయినారు. వాళ్ళు బాధతోని మానసిక క్షోభకు గురైపోయి ఇంట్లో బాధలు పడలేక, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేకనో ఏదో ఒక బాధతోని మిస్ అయిపోయారు. ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళకు కూడా దొరకలేదు. మరి వాళ్ళు చనిపోయారో ఏమైనారు? మరి ప్రభుత్వము ఈ ఉద్యోగం చేయించుకొని సేవ ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత సగౌరవంగా ఇంటికి పంపించాలి, అది బాధ్యత. మరి మేము ప్రభుత్వాన్ని ఎక్కువ ఏం కోరడం లేదు. ఇంకా ఈ 2 సంవత్సరాలు గడిచిపోతుంది, PRC అనేది ఊసే లేదు. PRC అడుగుతూనే ఉన్నాము, ఏమీ లేదు. ఇప్పుడు DAలు ఒక 5 DAలు పెండింగ్ ఉన్నాయి సార్. ఏ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని DAలు పెండింగ్ లేదు. ఇప్పుడు డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చినట్టయితే మరొక DA యాడ్ అవుతుంది. అంతే 6 DAలు సార్. ఏరి కోరి మేము తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ సమయంలో సకల జనుల సమ్మె లోపల ఎంతో పాల్గొన్నాము. అన్ని డిపార్ట్మెంట్లము మొత్తము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అందరం ఉద్యోగస్తులం పోరాడినాము. తెలంగాణ ఉద్యోగస్తులము తెలంగాణ కోసం ఎక్కువ కష్టపడ్డాము. మరి ధనిక రాష్ట్రం అన్నారు, అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అన్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ రిటైర్మెంట్ అయిన తర్వాత పెండింగ్ బిల్స్ అనేటివి లేవు సార్. వాళ్ళకు నెలలోపటే డబ్బులు వస్తున్నాయి. 5 DAలు 6 DAలు పెండింగ్ ఉన్న రాష్ట్రము ఏది లేదు సార్, ఒక తెలంగాణ రాష్ట్రం తప్ప. ఎందుకంటే ఇది ధనిక రాష్ట్రం కాబట్టి మరి ధనికంగా డబ్బులు ముట్టుకుంటే ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఉద్యోగస్తులను ఈ విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తూ చేయడం చాలా అన్యాయం. గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మేము వెన్నంటూ ఉంటాము, మీ మేలు కోరే వాళ్ళము, మమ్మల్ని మీరు దూరం చేసుకోకండి సార్. మీ ఎంట ఉండి మాతోని అయ్యే పని మీరు చేయనియండి. లేదంటే మేము రాష్ట్రంగా మేమేం చేస్తాము. మీరు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ అయితే చూసిండ్రు. మీరు పేరుకు మాత్రము గంభీరంగా చెప్పుకుంటున్నారు, మాకే ఎక్కువ వచ్చినాయి అని. కానీ ఇతర పార్టీలయ్యి మీ కలిసి ఒకసారి లెక్క చూసుకోండి సార్, ఏ విధంగా ఉంది. ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే, మీరు సహకార సంఘాలను రద్దు చేసిండ్రు, ఎలక్షన్లు లేకుండానే వాటిని పెట్టాలని చూస్తున్నారు. అంటే మీరు
ప్రజల్లో మీకు ఇలాంటి అభిప్రాయం ఉందో మీకు అర్థమైంది అనుకుంటా. కేవలము సహకార సంఘాలను నామినేట్ పదవుల ద్వారా భర్తీ చేయాలనుకుంటారు. అంటే మీ ఇష్టం ఉన్న వాళ్ళని నింపుకుంటారు. అంటే దానికి ఎలక్షన్స్ ఉండే, ఫిబ్రవరికి టైం ఉండే, దానికి ఎలక్షన్ లేకుండా నామినేట్ చేసుకున్నా అంటే మీ ఇష్టం ఉన్న వాళ్ళ పేరును ప్రతిపాదిస్తామంటే నువ్వు ఎలక్షన్లలో ఇట్లా గెలవలేను అనే ఉద్దేశం నీకు మరి ఇట్లా ఉందా? మరి ఏంటి ఇది అర్థం కావడం లేదు. సరే అది మీ ఇష్టం సార్, ఇంకా ఉంచండి, ఇంకేదైనా పని చేసుకోండి. ఏదో సదస్సులు పెడుతుండ్రు, ఫుట్బాల్ మ్యాచ్లు అనుకుంటా ఏదో ప్లేయర్స్ తోలుకాస్తుండ్రు. మరి ఇవన్నీ వృధా అయితే లేదా సార్? ఏం లేదు సార్, మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినో లెక్క పెట్టుకోండి. ఆ ఢిల్లీకి వెళ్ళిన పైసలు ఎంత ఖర్చు అయిందో ఇచ్చేస్తే మాకు మొత్తము మా పెన్షనర్స్ ఎందరైతే ఉన్నారో మార్చి 24 నుండి అన్నీ ముట్టిపోతాయి సార్. ఈ 30-40 సంవత్సరాలు మేము సేవ చేసినాము. ఈ 30-40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కూడా నెలకు ఇంతకుముందు మీరు 700 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. అయితే ఒక 2 సార్లు మాత్రం 700 వేసిన సార్. మూడోసారికి ఏదో ఇంటికి చుట్టాం అయితే మురికి చుట్టాం అంటారు మూడో రోజు. మీకు కూడా అదే విధంగా అయినట్టున్నది. మూడోసారి నుంచి వేయడం లేదు. ఇది అన్యాయము. నెలకు 700 కాదు, మొత్తము ఏకకాలంలో ఇంతకుముందు ఏ గవర్నమెంట్లు ఎట్లా ఇచ్చినాయో రిటైర్మెంట్ కాగానే 1 month లోపట్నే ఇచ్చేవాళ్ళు, 15 రోజులని ఇచ్చేవాళ్ళు. అవన్నీ కూడా మాకు సంక్రాంతి కానుకగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా ఏ ఒక్కళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా సంతోషంగా ఉంచడానికి సంక్రాంతి లోపల మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ ఒకేసారి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇచ్చేటే సార్. అది మా హక్కు సార్, మా డబ్బులు సార్, ఇవ్వండి అని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం, కోరుతున్నాము. ఇంకా ఇంతకంటే మీకు ఏం అడగాలి సార్? ఇది దయచేసి మాకు ఈ బెనిఫిట్స్ అన్ని ఇస్తారని ఆశిస్తూ ఇస్తున్నాం. 398 రూపాయల వేతనంతో పనిచేసిన వారికి 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడూ అనుకుంది. కానీ తెలంగాణ విభజన కారణంగా, రాష్ట్రపతి పాలన కారణంగా కిరణ్ రెడ్డి గారి హయాంలో వాయిదా పడ్డది. 1989 నుండి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో 398 మీద కొందరు 15 సంవత్సరాలు, కొందరు 6 సంవత్సరాలు, కొందరు 5 సంవత్సరాలు ఈ విధంగా పనిచేశారు. వారికంటే వెనుక నియామకమైనటువంటి వాళ్ళకేమో బెనిఫిట్స్ ఇచ్చారు. 398 మీద పనిచేసినటువంటి వాళ్ళకు విభజన అయిన తర్వాత ఏపీలో మాత్రం ఇచ్చేశారు. కానీ మన గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు 398లో చాలామంది చనిపోయారు. ఆ ఉన్న కొద్ది మందికి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము 398 వాళ్ళ సమస్యను కూడా పరిష్కరిస్తే బాగుంటుంది. అది తప్పకుండా పరిష్కరించాలి. 398 వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి 398తో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా 2 ఇంక్రిమెంట్లు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తారు. 24 మార్చి నుంచి ఇప్పటి వరకు నేటికి రూపాయి పిల్ల మాకు అందలేదు సార్. అందుకే ఈరోజు నిరాహార దీక్ష చేపట్టాం. మరి ఇలాంటి ఉపాధ్యాయులను, ఉద్యోగ ఉపాధ్యాయులను మీరు ఇబ్బంది పెట్టడం సరికాదు. ముఖ్యమంత్రి వాళ్ళకు, తర్వాత బట్టి విక్రమార్క గారికి చేతులెత్తి దండం పెడుతున్నాం. మరి బెనిఫిట్స్ రాకుండా మరి కుటుంబాలను రోడ్డు పాలు చేసినటువంటి ఘనత మీకే దక్కింది అనుకుంటున్నాను. మరి ఇప్పటివరకు రోడ్ల మీదకి వచ్చినామంటే మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకు అంతా తెలిసినప్పటికీ కూడా నిమ్మకు రీనెత్తినట్టు మీరు ఎలాంటి స్పందన లేకుండా మీరు ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు కదా, వీళ్ళు ఏం చేయగలుగుతారనే మీరు ఆలోచన ఉండొచ్చు. అది మీకు చెప్తున్నటువంటి వారి గురించి మీరు నేర్చుకున్నట్టున్నారు. మరి మా యొక్క బెనిఫిట్స్ను మేము దాచుకున్న పైసలు ఇవ్వమంటున్నాం. మీరు కొంతమే కోరిక వదులుతలేం కదా, వేరే ఇవ్వట్లేం కదా. మా యొక్క దాచుకున్నటువంటి పైసలు జిఎస్ కానీ, కమిటేషన్ కానీ, జీపీఎఫ్ కానీ, ఈఎల్సీ కానీ, మరి పిఆర్సీ ఏరియాస్ కూడా మీకు ఇంతకుముందు అన్ని విధాలుగా మాకు అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ వెంటనే ఇచ్చిన రిటైర్మెంట్ ఆ రోజే చెక్లు ఇచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? మరి ఎన్ని వందల కోట్లు పంపినారు, నెలకేస్తున్నామన్నారు, ఎక్కడ వెళ్ళినా మీరే కొంచెం మీరు ఎంక్వైరీ చేయండి. రిటైర్డ్ అయిన వాళ్ళకు వచ్చినాయా, మరి సర్వీస్లో ఉన్న వాళ్ళకు వచ్చినాయా? ఇదంతా మీరు గమనించే ఉంటారు. అయినప్పుడు కూడా మీ గురించి స్పందన లేదు. మరి మా గురించి ఆలోచిస్తే ఇప్పటి నేటికి 36 మంది బలి అయిపోయినారు. మరి ఇంకెంతమంది చావులు మీరు కళ్ళ చూస్తారో మాకు అర్థమైతే లేదు. మరి ఇలాంటి వ్యవస్థను మరి మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారా? మరి పెన్షనర్సే కదా, ఏం చేస్తారు అనుకోకండి సార్. గడ్డిపోచ కూడా ఐరావతాన్ని కట్టివేసేటువంటి పరిస్థితి రావచ్చు. మీకు అంతా తెలుసు, కథలన్నీ నీతులన్నీ తెలుసు. మరి ఇలాంటి మా పెన్షనర్లను ఇందుకు ఇబ్బంది పెట్టడం, రోడ్ల పాలు చేయడం అనేటువంటిది మీ భావ్యం కాదు. మిగతా వాళ్ళందరూ మంత్రులందరూ ఆలోచించి తక్షణమే చర్య తీసుకొని మా యొక్క వచ్చేటువంటి బెనిఫిట్స్ అంతా మీరు ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేసినటువంటి మొత్తం ప్రయత్నము, ఇలాంటి అవసరాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే మీరు
విడుదల మా యొక్క బెనిఫిట్స్ అన్ని విడుదల చేయాలని కోరుతూ